డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. శనివారం నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ అధికారిక జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆ మహనీయుని ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అయిపోయింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఇందాక పెద్దలు అందరూ కూడా వారు జీవిత చరిత్ర గురించి చెప్పారు. ఒకటే మనం ఏం గౌరవించాలి అంటే మన ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వారు పుట్టారు. సో మన అందరికీ ఇంకా గౌరవం ఉండాలి. మొత్తం రాష్ట్రం కంటే మొత్తం దేశం కంటే ఎక్కువ గౌరవం ఆదిలాబాద్ జిల్లాకి. వాంకిడి ఆసిఫాబాద్ మనం ఇప్పుడు ఉన్న ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ వాంకిడి మండల్లో పుట్టి మళ్ళీ అప్పుడు ఆయన బీసీ వర్గాలు కానీ మిగతా వెనకబడి వర్గాలు కానీ ఎందుకు వెనక ఉన్నాయి, ఏ విధంగా వారికి కూడా ముందుకి తీసుకొని వెళ్ళాలి, సమాజంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించాలి, దానికి అన్ని రాజకీయ నాయకులకి ఓన్లీ ఒక పార్టీ కాదు అన్ని రాజకీయ నాయకులకి ఒక ఐడియాలజీ, ఒక సోషల్ రిఫార్మర్, ఒక ఫిలాసఫర్ ఆయన. సో ఇప్పుడు తెలంగాణ సాధించడానికి మేజర్గా మీ అందరికీ తెలుసు ఒకటి కారణాలు ఉన్నాయి. ఒకటి నీళ్లు, తర్వాత నిధులు, తర్వాత నియామకాలు. అంటే మూడు చాలా అన్ని పొలిటికల్ పార్టీస్ అప్పుడు కూడా అంటే ఈ స్ఫూర్తి ఎవరు ఇచ్చారంటే మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అందరూ కూడా పాటిస్తూ మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ కూడా అయినాయి. ఈరోజు కూడా ఒకటి జస్ట్ మీ అందరితో షేర్ చేస్తున్నాం. అంటే నియామకాలు సంబంధించిన ఈరోజు ఒక ఏం మంచి కార్యక్రమం అవుతున్నాయి అంటే మన ఐటీఐ ఏటీసీస్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి. అవి ఎవరి కోసం? యూత్ల కోసం. యూత్లు అంటే నియామకాల కోసం. అంటే ప్రభుత్వం ఎంత మంచి ఆలోచన చేసి ఏటీసీ సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఒక 65 ఏటీసీస్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ టాటా వాళ్ళతో కొలాబొరేషన్ చేసుకొని అక్కడ 4th జనరేషన్ ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో ఇండస్ట్రీ 4.0 అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు. ఇప్పుడు అంటే యూత్కి దీని గురించి ఎక్కువ అవగాహన రావాలి. వాటికి మళ్ళీ వాళ్ళకి శిక్షణ ఇచ్చి మళ్ళీ టాటా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు మన జిల్లాలో ఇట్లా ఐటీఐ ఆదిలాబాద్ కూడా ఉంది, ఐటీఐ ఉటుకు ట్రైబల్స్ కోసం కూడా ఉన్నాయి. సుమారుగా అక్కడ ఒక 400 మంది యూత్కి అన్ని వర్గాలు, అన్ని సంఘాలు, అన్ని వర్గాల నుంచి అక్కడ 400 యూత్కి మేలు జరుగుతాయి. అంటే ఇది ఒక చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. సో ఇటువంటి మన వారి స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా సంక్షేమ పథకాలు తీసుకొని వస్తున్నాయి అంటే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూ గారు వారి స్ఫూర్తితోనే